రహదారుల నిర్మాణ భూసేకరణ పరిహారం చెల్లింపు వేగంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టోటల్ గా మీకు కావాల్సిన ల్యాండ్ అంతా మేము ఇచ్చామా, ఇంకా స్టిల్ ఏమైనా ఉందా? దాదాపు రోడ్డు చాలా పోర్షన్స్ లో మేము రోడ్డు వేసాం సార్. అది అడుగుతున్నా నేను. బట్ మీరు మరి అది నేషనల్ లెవెల్ అథారిటీ ఎంప్లాయీ అక్కడ కూడా ఓకే, అది స్టార్టింగ్ లెవెల్. అది దీని తర్వాత వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్రమోషన్? అది మీరు అన్నట్టు రిమోట్ ఏదైనా వాడు నిజంగా టైటిల్ హోల్డరా కాదనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం చేయాలి సార్. సెల్ఫ్ అఫిడవిట్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ అఫిడవిట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. సో ఆ విధంగా చైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ వెరిఫై చేసి క్లెయిమ్స్ అన్ని పంపించాలి. ఆ క్లెయిమ్స్ వీక్, ఈ ఇన్ఫర్మేషన్ ఏమో వితిన్ 2 days రావాలి. అండ్ క్లెయిమ్స్ అనేవి కూడా వితిన్ ఏ వీక్లో లేదా అట్లీస్ట్ మ్యాక్సిమం 10 days వచ్చేటట్టుగా పెట్టి చేయాలి. 2 crores జస్ట్ 1 day 2 days బ్యాక్ అయిపోయింది. అవకాశం ఉంటుంది సార్. నాకు ఎక్కువ శాతం 488 కేసులు ఆల్మోస్ట్ ఈ కేటగిరీలో ఉన్నాయి సార్. క్లైమ్స్ పెండింగ్. సరే, రిమార్క్స్ కాలంలో రాయండి, ఇంకేమైనా ఉంటే కొన్ని కాలం శాండ్ చేస్తాం. సో నోట్స్ లో రాయండి. అది కన్సర్న్ పీడీనా ఎవరు ఉంటారో కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి మనం కమ్యూనికేట్ చేయాలి. కృష్ణబాబు సార్ కూడా కమ్యూనికేట్ చేయాలి. కృష్ణబాబు అది కాకుండా కొన్ని ప్రతి ఊళ్ళో స్ట్రక్చర్స్ ఆగిపోయినాయి. ఆ స్ట్రక్చర్స్ కావాలి పర్ఫార్మెన్స్ అనేది పంపించినాం. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఆ స్ట్రక్చర్ వల్ల మా ఉంటాయి. చర్చలు పడగొట్టలేదా? పడగొట్టాయి. పేమెంట్ ఎక్కడైతే అసైన్ పిఓటీ కానీ డాటెడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నది కానీ ఉన్నవి ఆపుతాము, చూద్దాము. రిమైనింగ్ ఏమి లేకుండా సింగిల్ నేమ్ ఉండి అపోర్షన్మెంట్ కరెక్ట్ గా ఉండి అటు పిఓటీ కానీ ఇటు డాటెడ్ కానీ కాకుండా ఉన్నవన్నీ సింగిల్ స్ట్రోక్ లో పేమెంట్ చేసేద్దాం. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఉన్నప్పుడు చచ్చిపోయి ఉన్నాడు వాడంటే తెలుస్తుంది కదా, అప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉంది, వాళ్ళ లీగల్ హెయిర్ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ ప్రొసీజర్ లో తీసుకోవాలి. సో అకౌంట్ నెంబర్ తీసుకునేటప్పుడు రిమార్క్స్ లో అది కూడా మెన్షన్ చేయండి. ఏమైనా చనిపోయి ఉంటే ఆ లీగల్ హెయిర్స్ ఏంటి, ఓన్లీ అఫిడవిటేనా? ఓకే, అది కూడా నోట్ చేయండి. ఇంకా కొన్ని విలేజెస్ లో ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ క్లెయిమ్స్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించి 3 notices ఆల్రెడీ తహసీల్దార్స్ పంపించాం సార్. అవి తహసీల్దార్ దగ్గర నుంచి కంప్లీట్ 2 working days పెడదాం. విఆర్ఓని పెట్టుకోండి, లేకపోతే విలేజ్ సర్వేలు ఉంటారు ఉపయోగించండి, విఆర్ఏలను ఉపయోగించండి. మనకు కావాల్సినంత మంది ఉన్నారు కదా, విలేజ్ సర్వేలు కూడా ఉన్నారు ఇప్పుడు. సో అందరినీ పెట్టుకొని ఎవరెవరి ప్రాంతాల్లో వాళ్ళకి జస్ట్ ఓరియంటేషన్ ఇచ్చి ఆ కాగితాలు ఇచ్చి పంపిస్తే వాళ్ళు నీట్గా రాసుకొని తప్పులు లేకుండా చేసుకొని రావాలి. 2 days అది చేసుకొని వస్తే ఈ 90% ఆఫ్ ది సింగిల్ నేమ్స్ ఉన్న వాటన్నింటికి 3rd, 4th డే డబ్బులు వేసేస్తాం. కొన్ని ఈయనకున్న భయం ఉంది కదా, చచ్చిపోయి ఉంటాడనే ఒక భయము, అమ్మేసి ఉంటాడనే ఒక భయము. టైటిల్ ఉందా అది ఫార్మాట్ లో ఏమైనా ఇంక్లూడ్ చేద్దాం అని చేయాలి సార్. దాంట్లో టీఓటీ కేసా, టైటిల్ ఉందా లేదా, రెడ్ లైన్ లో ఎంటర్ అయిందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి సార్. ఆల్రెడీ అవార్డు పాస్ అయినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేసారు సార్, అడావుడిగా చేసేసి మరి ఎప్పటి నుంచి పెండింగ్ పెట్టుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. మరి మండల వారిగా ఇచ్చారు కదా, ఇప్పుడు రాష్ట్రాల తహసీల్దార్ దగ్గర మండల్ వైజ్ పెండింగ్ క్లెయిమ్స్ టోటల్ 68 ఉన్నారు. తహసీల్దార్ ఎవరు ల్యాండ్ అయితే తీసుకుంటున్నామో ఫీల్డ్ లెవెల్లో దాన్ని అంతా కూడా సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ రికార్డు మరి సర్వే చేస్తే మళ్ళీ ఆర్టీఓ ఆఫీసులు వాళ్ళంతా కూడా డీఈ చూసి ప్రొసీజర్ బౌండరీ సర్వే బౌండరీ యాక్ట్ ప్రకారం ఆ సబ్ డివిజన్ అంతా చేసిన తర్వాతనే కదా మనం డీడీ త్రిపురాంతకం దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత గిద్దలూరు మండలంలో టువర్డ్స్ నంద్యాల వెళ్తుందా ఫైనల్ చేస్తాం. ఆ తర్వాత అవార్డు ఎంక్వైరీలో
రైతుకి నీ భూమి తీసుకుంటున్నాం కాబట్టి కాంపెన్సేషన్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అనేది అవార్డు ఎంక్వైరీ నోటీస్ ఇస్తారు. అప్పుడు రైతు తను ఓరల్ గా చెప్పొచ్చు, లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చి చెప్పొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది నాలెడ్జ్ లెవెల్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్. నాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అడుగుతాడు. సరే, అవన్నీ మనం అవార్డు ఎంక్వైరీ చేసుకుంటాము. రైతు చెప్పిన దాన్ని అంతా కూడా రికార్డ్ చేసుకొని అవార్డు డిస్కషన్ చేస్తాము. రైతు ఇంత క్లెయిమ్ చేశాడు, బట్ పరిస్థితి ఇట్లా అని చెప్పి. సో అందువల్ల దీని తర్వాత ఒకసారి ఎల్ఏఓలు అంటే ఎవరు ఉంటారు, వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్, ఆర్డీఓస్ అందరినీ ఈ ప్రాజెక్టులో కావచ్చు, లేకపోతే ఒకసారి అంతా చేసి ఒక రోజు అంతా కూడా ఒక అప్డేట్ ప్లాన్ చేయండి. సో ఏ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మనం ఇంప్లిమెంటేషన్ ఫాలో అవుతున్నాము, దాని ప్రొవిజన్స్ అదంతా ఒకసారి కూర్చుంటే ఇవన్నీ పోతాయి. లేకపోతే ఇట్లాగా ఏదో గుడ్డిగా జరుగుతుంది పని. సో ప్రస్తుతానికి అయితే అదర్ దాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయాలు మాట్లాడదాం. దీంట్లో ప్రధానంగా హైవే, రైల్వే అంతే కదా, ఇంకేమున్నాయి? ఈ రెండే కదా. సో ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో NH-44D అంటే ఏది? గిద్దలూరు గుంటూరు సెక్షన్. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది మన జిల్లాలో? 544D అనే హైవే గిద్దలూరులో స్టార్ట్ అయ్యి మీ త్రిపురాంతక మండలంలోనే ఎండ్ అయ్యేది. అక్కడ నుంచి వెలిగొండ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈ చేసే పని అవార్డు పాస్ చేసే ముందు వాళ్ళు తీసుకోండి రావాలంటే. అవార్డు పాస్ చేసేసి భూమి మనం తీసేసుకొని రోడ్ వేసేసుకొని ఆ తర్వాత ఏదో వాళ్ళు క్లెయిమ్ ఇవ్వాలంటే అన్లెస్ యూ డిసైడ్ ది క్లెయిమ్ యూ డోంట్ పాస్ ది అవార్డ్. ఇది ఈ రోజు డెసిషన్. మీద డిస్ప్యూట్ ఉంటే కనుక సెక్షన్ ఆ రోజు సెక్షన్ 18 కరెస్పాండింగ్ ఇప్పుడు 2013 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేసి తీసుకుని ఆ సివిల్ కోర్టు డిపాజిట్ చేయాలా. అక్కడ వాళ్ళు టైటిల్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు వాళ్ళకి. అంతే తప్ప నేను అవార్డు పాస్ చేసిన తర్వాత నువ్వు సెక్షన్ 18 కింద నడిపినట్టుంది ఇక్కడ. అవార్డు పాస్ చేసిన తర్వాత విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వచ్చిన పోస్ట్ అవార్డ్ రిసిప్ట్ ఆఫ్ క్లెయిమ్స్ అది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ డెసిషన్ నౌ ఐఎమ్ మేకింగ్. నంబర్ 2, ఈ ఫోటాలు ఎక్కడైనా సరే ఒకవేళ అవార్డు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అన్నింటిలో అక్కడ ల్యాండ్ ఇవ్వాల్సి వచ్చి అవార్డు పాస్ అయిపోయింది, ప్రైమా ఫేసి ఏదో అది ది టైటిల్ దట్ కుడ్ బి వెరిఫైడ్ బై ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓన్లీ. దేర్ ఇస్ నో ప్రైమా ఫేసి కేస్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది టైటిల్ బై ది సివిల్ కోర్ట్. అట్లాంటి సందర్భాల్లో ఏదైనా సరే ఏదైనా క్లెయిమ్ తెప్పించుకోవాలనుకుంటే దానికి అకౌంటబిలిటీ ఇన్ ది కలెక్టరేట్. ఎప్పుడు క్లెయిమ్ వచ్చింది, ఎప్పుడు మనం దాన్ని స్క్రూటినీ చేసాము, ఇప్పుడు వెంటనే అమౌంట్ అవార్డు పాస్ అయిన తర్వాత క్లెయిమ్ ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత అది. అట్లాగే ఫీల్డ్లో కూడా అట్లాంటి పరిస్థితుల్లో డిలే చేయడానికి వీలు లేదు. దానికి కూడా ఒక టైం పెట్టుకోండి. 15-20 రోజుల లోపల అవార్డు పాస్ అయ్యి పోషన్ తీసుకున్నాక క్లెయిమ్ సంబంధించి వెంటనే 5వ రిపోర్ట్ ఇవ్వాలి. వచ్చిన తర్వాత అంటే పేమెంట్ జరగాలి.